హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, ఈ వ్యక్తి కోసం మీరేం చేస్తే వీళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే కొన్నిసార్లు ఏంటంటే వ్యక్తులు అపార్థం చేసుకుంటుంటారండి. అంటే మీరు మంచి చేసినా సరే వాళ్ళకెందుకో కానీ అది చెడుగా అనిపిస్తుంటది. సో, అలాంటప్పుడు ఏంటంటే కొంచెం మీరు సఫర్ అవుతుంటారు. వాళ్ళు సఫర్ అవుతారు. సో, ఈరోజు నేను ఎందుకు ఇలాంటి రీడింగ్ చేస్తున్నాను అంటే, మీలో కొంతమంది ఉంటారండి. వాళ్ళేంటంటే, వ్యక్తులు అర్థం చేసుకోకపోతే, వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు కదా! పోన్లే మన లైఫ్ మనం చూసుకుందాం, లేకపోతే మన కోసం మనం ఆలోచించుకుందాం అని చెప్పి లైట్ తీసుకోరు. బాగా సెన్సిటివ్‌గా ఉంటారనమాట. సో, సెన్సిటివ్‌గా ఉండి ఎలా అయినా సరే రిలేషన్‌షిప్‌ని హీల్ చేసుకోవాలి అని చూస్తారే కానీ, రిలేషన్‌షిప్‌నయితే బ్రేక్ చేసుకోవడానికి చూడరండి. వ్యక్తులనేంటంటే అంత ఈజీగా వదులుకోకూడదు. వాళ్ళు మనకొక ఫేజ్‌లో హ్యాపీనెస్ ఇచ్చారు. లేకపోతే వాళ్ళకి మనం చాలా దగ్గరయ్యాం. సో, ఈ రిలేషన్‌షిప్ ఇలానే ముందుకు వెళ్ళాలి అని చెప్పి చాలా స్టబ్బర్న్‌గా ఉంటారనమాట. అలాంటి వాళ్ళేంటంటే చాలా ప్రయత్నాలు చేస్తుంటారండి. అంటే మీరు ప్రయత్నం చేయడం తప్పు అని నేను చెప్పను కానీ, చేసే ప్రయత్నాలేంటంటే సరైనవా కాదా అనేది చూసుకోవాలి. సో, అందుకే నేనైతే ఈరోజు ఇలాంటి రీడింగ్ చేస్తున్నాను. మీలో కొంతమందేంటంటే, ఆ వ్యక్తి మమ్మల్ని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు. మాకు మేము ఫస్ట్ ప్రయారిటీ అన్నట్టుగా ఉంటారు. అలాంటి వాళ్ళకైతే పెద్ద ప్రాబ్లమ్ లేదండి. బట్ డెఫినిట్‌గా మన లైఫ్‌లో ఎవరో ఒక వ్యక్తి ఉంటారు ఇలా. వాళ్ళని ఎలా అయినా సరే మనం హోల్డ్ చేయాలి. వాళ్ళుండాలి అని చెప్పి చాలా స్ట్రాంగ్‌గా అనుకుంటుంటాం. సో, అలాంటి వ్యక్తులు ఏమైనా మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నట్టయితే డెఫినిట్‌గా ఈ రీడింగ్ అయితే మీకు యూజ్ అవుతుంది. సో, రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ లింక్ 2 ఉంటాయి. మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా సరే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ అయినా పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి రెడ్ జాస్పర్ క్రిస్టల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి లాపిస్ లజూలి క్రిస్టల్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తి కోసం మీరేం చేస్తే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు చేయాల్సిందేంటి? అసలు నిజానికి వాళ్ళు మీరు ఏమైనా మార్పులు చేస్తే అర్థం చేసుకునే అవకాశం ఉందా? లేకపోతే ఇలానే ఆలోచిస్తారా? లేకపోతే ఇంకొంచెం నెగెటివ్ అవుతుందా? అసలేంటి పరిస్థితి చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి పాస్ట్‌లో మీ గురించి ఒకటే ఫీల్ అయ్యారండి. అదేంటంటే వాళ్ళు అంటే మిమ్మల్ని ఎంత కేర్ చేసినా, లేకపోతే ఎంత బాగా చూసుకున్నా సరే, స్టిల్ మీరు మాత్రం వాళ్ళని అస్సలు కేర్ చేయలేదు. వాళ్ళని సరిగ్గా పట్టించుకోలేదు అనే ఫీలింగ్ అండి. ఏదైనా ఒకటి కానీ నెగెటివ్‌గా జరిగినా, లేకపోతే మీ ఇద్దరి మధ్యలో కూడా ఏవైనా కొన్ని ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నా సరే, వాటిని మీరు అలా పట్టుకొని హోల్డ్ చేశారు కానీ, ఏదైతే ఇంపార్టెంట్ ఏదైతే ఇద్దరి మధ్యలో ఆ లవ్ కానీ, లేకపోతే ఆ రెస్పెక్ట్ కానీ, ఆ కేరింగ్ కానీ ఉందో, దాన్ని మీరు పెద్దగా పట్టించుకోలేదు. మీరేంటంటే వాళ్ళని ఆ యాంగిల్‌లో చూడలేదు. చాలా వరకు ఎప్పుడో అయిపోయినవి గుర్తు చేసుకొని, వాళ్ళని మీరేంటంటే టాంట్ చేయడం కానీ, లేకపోతే డిఫరెంట్ వేస్‌లో వాళ్ళని ఏంటంటే మిస్‌ట్రీట్ చేయడం కానీ చేశారు అనే ఫీలింగ్ అండి. అంటే ప్రతీదీ కూడా అంటే మంచి విషయాలైతే అవి పెద్ద పట్టించుకోలేదు. చూసి చూడనట్టుగా విడిచిపెట్టేశారు. లేకపోతే మీ అడ్వాంటేజ్‌కి మీరేంటంటే అంటే యూజ్ చేసుకున్నారు అన్నట్టుగా ఈ వ్యక్తికి ఎక్కడో ఫీలింగ్ అండి. బట్ ఏదైనా ఇద్దరి మధ్యలో కానీ అంటే నెగెటివ్‌గా జరిగినా, లేకపోతే ఈ వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే దాన్ని మాత్రం మీరు చాలా పెద్దగా పట్టుకున్నారు. దాన్ని మీరు అంత ఈజీగా విడిచిపెట్టలేదు అనే ఫీలింగ్ వీళ్ళకి చాలా స్ట్రాంగ్‌గా ఉండేదండి పాస్ట్‌లో. అండ్ దానివల్ల ఏంటంటే, ఆ వ్యక్తికి మీరు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వలేదు. లేకపోతే వాళ్ళకి దొరకాల్సిన గుర్తింపు దొరకలేదు మీ దగ్గర. మీరేంటంటే వాళ్ళని మిస్‌ట్రీట్ చేశారు అనే ఫీలింగ్ అండి. ఈ వ్యక్తులు చాలా స్ట్రాంగ్‌గా ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, మీరు వాళ్ళకివ్వాల్సిన అటెన్షన్ ఇవ్వలేదు. వాళ్ళ కోసం ఆ స్పెషల్ కేర్ తీసుకోలేదు. మీరెంతసేపు మీ సెల్ఫిష్‌నెస్ కోసం మీరేంటంటే వీళ్ళతో ఉన్నారు, లేకపోతే వీళ్ళనేంటంటే యూజ్ చేసుకున్నారు అనే ఫీలింగ్ అండి. చాలా వరకు ఈ వ్యక్తులు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, ఈ రిలేషన్‌షిప్‌లో మీ వల్ల హార్మోనీ రాలేదు. అంటే
ఒక హార్మోనియస్ రిలేషన్‌షిప్ అనేది ఇద్దరి మధ్యలోని కొంతకాలమే ఉంది. ఆ తర్వాత ఏంటంటే మీ సెల్ఫిష్‌నెస్‌తోని మీరేంటంటే అడ్వాంటేజ్ తీసుకుందామని చూసారనే ఫీలింగ్ అండి. అంటే వ్యక్తులు మీ మీద చాలా నెగటివిటీ పెంచుకున్నారని చెప్పొచ్చు. సో, ఈ నెగటివిటీ పెంచుకోవడం వల్ల ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే మీరు ఈ వ్యక్తి పరంగా ఎఫర్ట్స్ పెడుతున్నా అంటే మీరు మొదటి నుంచి కూడా పెట్టుండొచ్చు. నేను కాదు అనను. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు సిట్యుయేషన్‌లోని ఈ వ్యక్తి కోసం మీరేం చేస్తున్నా, ఎంతలా ఎఫర్ట్స్ పెడుతున్నా వాళ్ళేంటంటే తప్పించుకొని తిరుగుతున్నారండి. మీ దగ్గరేంటంటే వాళ్ళు ట్రాన్స్‌పరెంట్‌గా ఉండలేకపోతున్నారు. లేకపోతే ఓపెన్‌గా మాట్లాడలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే ఇద్దరి మధ్యలోని కొంత డిస్టెన్స్ అనేదొచ్చింది. ఆర్ డిఫరెన్సెస్ ఉన్నాయి. సో, దానివల్ల ఏంటంటే ఒకవేళ మీరు వీళ్ళకొక లైఫ్ టైమ్ కమిట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, వాళ్ళతోని మీరది చెప్పాలి అనుకుంటున్నా, ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళది వినడానికి సిద్ధంగా లేరని చెప్పొచ్చండి. వాళ్ళేంటంటే తప్పించుకొని తిరుగుతున్నారు. నిజానికి ఈ వ్యక్తులు మిమ్మల్ని ఇష్టపడడం నిజమే. వీళ్ళు మీ పరంగా అంటే సిన్సియర్‌గా ఉండడం కూడా నిజమే. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ వ్యక్తులు ఇప్పుడు మీ దగ్గర ఏదో దాచిపెడుతున్నారండి. వాళ్ళేంటంటే మీ నుంచి తప్పించుకొని తిరగాలని చూస్తున్నారు. ఇది ఎలాగా వర్కౌట్ అవ్వదు అనే క్లారిటీ వాళ్ళకొచ్చేసింది. ఎందుకంటే మీ మీద ఆ నెగెటివ్ ఇంప్రెషన్ తెచ్చుకున్నారు కదా! సో, ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు కొన్ని డెసిషన్స్ తీసుకొని ముందుకు మూవ్ అయ్యే పొజిషన్‌లో ఉన్నారండి. సో, దీనివల్ల ఏంటంటే మీరా కమిట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, లేకపోతే మీ సైడ్ నుంచి ఆ ప్రెషర్ ఉన్నా సరే, వాళ్ళేంటంటే దానికి సిద్ధంగా లేరు. మొత్తానికైతే మాత్రం ఈ వ్యక్తి మీ దగ్గర ఏదో దాచిపెడుతున్నారు. ట్రాన్స్‌పరెంట్‌గా లేరు అనైతే నేను చెప్పగలనండి. అండ్ చాలా చాలా అబద్ధాలు కూడా చెప్తున్నారు. వాళ్ళనేంటంటే మీరు అంత ఈజీగా నమ్మడానికి లేదు. మీకు కూడా ఇదెలా ఉంటుంది అంటే ప్రయత్నం చేసి చేసి అలిసిపోయినట్టున్నారు. ఇంకా ఎలా అయితే అలా అయింది అని చెప్పి అంటే మీలోని నాకు ఆ ఎగ్జాస్టెడ్ ఫీలింగ్ అనేది కనిపిస్తుందండి. లైక్ ఏంటంటే ఇంక గివ్ అప్ చేసేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు కూడా. ఎందుకంటే ఆ వ్యక్తి నుంచి అసలు ఎలాంటి పాజిటివ్ రెస్పాన్సు లేదు. ఇంకా రిటర్న్‌లోనేంటంటే నెగటివిటీ అనేది ఎక్కువగా ఉంది. సో, మీకేం అర్థం అవ్వట్లేదండి. ఆ వ్యక్తి కూడా ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, ఇంకా ఇది ఇక్కడితో విడిచిపెట్టేస్తే బాగుంటుంది. ఎందుకు అనవసరంగా డ్రాగ్ చేస్తున్నారు ఈ వ్యక్తులు. అలాంటి ఫీల్‌లో ఉన్నారండి. వాళ్ళేంటంటే చేంజ్ అవ్వాలి అనుకోవట్లేదు. అంటే మీకోసం వాళ్ళు ఆలోచించాలి. మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళు థింక్ చేస్తే థింగ్స్ బెటర్ అవుతాయి. ఇలాంటి ఆలోచనలు వాళ్ళకి లేవండి. వాళ్ళు ఎంతసేపు ఎలా ఆలోచిస్తున్నారు అంటే, వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి వాళ్ళు బయటకి రావాలి అనుకోవట్లేదు. దానికి రీజన్ ఒకటే. అదేంటంటే, ఒకవేళ కానీ ఇక్కడ మీరు వాళ్ళని గుర్తించారు, లేకపోతే ఈ రిలేషన్‌షిప్‌లోకి హార్మోని తీసుకొచ్చారు అని వాళ్ళు యాక్సెప్ట్ చేసినా, మీతో అగ్రీ అయినా సరే, వాళ్ళు తప్పు చేశారని వాళ్ళు ఒప్పుకుంటున్నట్టే కదా! అది వాళ్ళకి ఒక ఇగో ప్రాబ్లమ్ అండి. సో, దానికేంటంటే వాళ్ళందుకే మిమ్మల్ని ఒక పాజిటివ్ వేలో చూడాలి, థింగ్స్ బెటర్ చేసుకోవాలి అనే ఆలోచనలో లేరు. వాళ్ళెలా ఆలోచిస్తున్నారు అంటే, ఇది ఎలాగా కూడా ఒక ఎండ్‌కి వచ్చేసింది. సో, ఇలా కంటిన్యూ అయిపోని. అలా కంటిన్యూ అయితే కట్ అయితే అయిపోతుంది. ఇలాంటి మైండ్ సెట్‌లో ఉన్నారండి. బట్ వాళ్ళేంటంటే మిమ్మల్ని అర్థం చేసుకొని అంటే ఇక్కడ ప్రాబ్లమ్‌ని సార్ట్ ఔట్ చేసుకోవాలి అని లేదనమాట. సో, దీనివల్ల ఏంటంటే మీరు చేసే ప్రయత్నాలు మీకు కష్టమవుతున్నాయని చెప్పొచ్చండి. కాకపోతే ఇక్కడ సూన్ ఆర్ లేటర్ ఏం జరుగుతుంది అంటే వాళ్ళు కొన్ని చాయిసెస్ చేసుకోవాల్సొస్తుంది. మీరు కూడా కొన్ని చాయిసెస్ చేసుకోవాల్సి వస్తుంది. సో, మీరు ఈ వ్యక్తి కోసం చేయాల్సిందేమైనా ఉంది అంటే, చాయిసెస్ చేసుకోవాల్సి ఉంటుందండి. వీళ్ళ కోసం మీరేంటంటే కొన్ని సాక్రిఫైసెస్ చేసుకోవాల్సి రావచ్చు. ఆర్ కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాల్సి ఉండొచ్చు. అదేంటంటే విత్ టైమ్ జరగాలండి. అంటే వీళ్ళ మీద మీరు ఆ ప్రెషర్ పెడితే వాళ్ళకెలా ఉంటుంది అంటే, ఇప్పుడు వాళ్ళ ఇంటెన్షన్స్ బాలేవు కాబట్టి మీరేం చేసినా సరే వాళ్ళు అదొక నెగెటివ్ వేలో తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ వ్యక్తి మిస్టీరియస్‌గా ఉన్నారండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, వీళ్ళ లైఫ్‌లో ఏం జరుగుతుంది అనేది మీరు 100% క్లియర్‌గా తెలుసుకోవాల్సి ఉంటుంది. మీలో చాలా మంది ఏం చేస్తారంటే, ఆ వ్యక్తే చెప్పారు, లేకపోతే పక్క వ్యక్తులు చెప్తున్నారు, లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళు చెప్తున్నారు అని చెప్పి, ఒక క్లారిటీకొచ్చేస్తారండి. అంటే ఇదే 100% వాళ్ళ లైఫ్‌లో జరుగుతుంది అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే, మీరు చూసేదానికి, అక్కడ జరిగేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దానివల్ల కూడా ఏమవుతుందంటే, మీరు రైట్ టైమ్‌లో రైట్ యాక్షన్ తీసుకోలేకపోతారు. దానివల్ల కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే, థింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వకపోవడం, మీరు సఫర్ అవ్వడం ఇలాంటివి జరుగుతాయండి. ఇక్కడ నేను మీరు చాయిసెస్ చేసుకోవాల్సి రావచ్చు, లేకపోతే ఆ వ్యక్తులు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది అని చెప్తున్నాను అంటే అర్థం ఏంటంటే, ఈ వ్యక్తి గురించి మీరు కంప్లీట్‌గా తెలుసుకోవాలండి. వీళ్ళేంటంటే మీ వెనక ఏదో చేస్తున్నారు. మీ దగ్గర ఏదో దాచిపెడుతున్నారు. సో, ఇలా దాచిపెట్టినప్పుడు ఏమవుతుందంటే, మీకు ఈ వ్యక్తి గురించి కొంత ఐడియా ఉండదు. అప్పుడు మీరేం చేసినా సరే మీ ప్రయత్నాలనేవి ఫలించవు. అదే ఒకవేళ ఈ వ్యక్తి గురించి మీరు తెలుసుకొని,
వీళ్ళు అసలు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, అసలు ఎందుకు వినడానికి రెడీగా లేరు అనేది మీరేంటంటే క్లారిటీ తెచ్చుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ డెఫినెట్‌గా ఈ వ్యక్తి మీద ఏదో ఎక్స్‌టర్నల్ ఫోర్స్ అనేది ఉందండి. ఇది వాళ్ళ ఆలోచనలు కరెక్టే, నేను కాదు అన్ను మీ మీద ఇలా నెగెటివ్‌గా థింక్ చేయడం అనేది. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే నెగెటివ్‌గా అంత థింక్ చేసినా సరే రిలేషన్‌షిప్ ఎండ్ చేసుకునే అంత డీప్‌గా అయితే లేదండి ఇది. డేస్ పాస్ అవుతున్న కొద్దీ అలా జరుగుతుంది, డీప్ అవుతుంది అంటే రీజన్ ఏంటంటే ఇంకేదో ఉంది ఇక్కడ అని అర్థం. సో అదేంటి అనేది మీరు తెలుసుకోవాలండి. తెలుసుకుంటే కానీ మీరేంటంటే చాయిసెస్ చేసుకోలేరు. వన్స్ మీరు చాయిస్ ఎప్పుడైతే చేసుకుంటారో కొంత హెసిటేట్ చేసినా ఒక స్టెప్ ముందుకు వేస్తారో డెఫినెట్‌గా సక్సెస్ అవుతుందండి. ఏదైనా సరే ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తి గురించి మీరు తెలుసుకుంటే తప్ప ఏది కూడా డిసైడ్ అవ్వలేని పరిస్థితిలో నాకు అనిపిస్తుంది. బట్ వన్స్ మీరు అలా డిసైడ్ అయ్యి ఏదైనా ఈ వ్యక్తి కోసం చెయ్యాలి, అది సాక్రిఫైస్ అనే కాదులేండి, జస్ట్ మీకు ఆ టైంకి ఏది కరెక్ట్ అని అనిపిస్తుందో ఆ స్టెప్ మీరు తీసుకుంటారో ఖచ్చితంగాను థింగ్స్ వర్కౌట్ అవుతాయని యూనివర్స్ చెప్తుందండి. చాలా ఉంది ఇక్కడ స్టోరీ, బట్ మీకేంటంటే కొంతే తెలుసు అని చెప్పొచ్చు. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో. సో చెప్పాను కదండి, ఈ వ్యక్తి పరంగా మీరేంటంటే కొన్ని చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ వ్యక్తి మైండ్ సెట్ అలాంటిది, అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలండి. దాని ప్రకారం మీరేంటంటే ఆ వ్యక్తి కోసం అని చెప్పి కొంత మారాల్సి ఉంటుంది. అంటే ఇది సాక్రిఫైస్ లాంటిదే. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను, ఒక వ్యక్తి కోసం మనం కొంత మారాము అంటే అది సాక్రిఫైస్ లాంటిదే. అలా అని చెప్పి మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకొని, మీకు మీరు కొంత డౌన్ చేసుకొని, వాళ్ళని ప్లీజ్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను, అంత డౌన్ అయిపోయి, అంత సరెండర్ అయిపోయి మీరేంటంటే ఒక వ్యక్తిని మీ లైఫ్‌లోకి తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. ఒకవేళ వాళ్ళు నిజంగానే ఏదైనా తప్పు చేస్తుంటే అది కరెక్ట్ చేయడం మీ బాధ్యతే కానీ, వాళ్ళేవో తప్పులు చేస్తుంటే అవి మీరేంటంటే ప్లీజ్ చేసుకొని, సపోర్ట్ చేస్తూ అలా అయితే ఉండాల్సిన అవసరం లేదండి ఇక్కడ. ఇంకొకటి కూడా నేను మీకు చెప్తున్నాను, ఈ వ్యక్తిపరంగా ఎఫర్ట్స్ పెట్టండి. ఎఫర్ట్స్ అంటే ఇంకేంటో కాదండి, అసలు వాళ్ళేంటి, వాళ్ళ లైఫ్‌లో ఏం జరుగుతుంది, వాళ్ళెందుకు మిమ్మల్ని తప్పుగా అనుకుంటున్నారు, దానికి రీజన్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకొని దాని పరంగా మీరు చేయాల్సింది చేయండి. అంటే మీరు అనుకోవచ్చు, ఎప్పుడు మేమే చేయాలేంటండి, వాళ్ళు ఏ పని చేయరా, లేకపోతే వాళ్ళకి మాలా రెస్పాన్సిబిలిటీ లేదా, మాకే ఫీలింగ్స్ ఉంటాయా, లేకపోతే మేమే ఎప్పుడు ఇవన్నీ చెయ్యాలా, వాళ్ళకి బాధ్యతలు తెలియవా అని మీరు అనుకోవచ్చు. కానీ ఎప్పుడైతే ఈ కార్డ్ వచ్చిందో గుర్తుపెట్టుకోండి, మీరు ఈరోజు చేస్తే రేపనే రోజు వాళ్ళు చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగాను మీరు చేసిన ఫేవర్స్ అన్నీ కూడా మీకు తిరిగి వస్తాయని చెప్పే కార్డ్ అండి ఇది. ఇదేంటంటే యూనివర్స్ నుంచి ఒక ఎష్యూరెన్స్ లాంటిది. ఇంకా ఈ వ్యక్తి కోసం మీరు చెయ్యాలా వద్దా అనేది మీరే డిసైడ్ అవ్వండి. బట్ చేస్తే మాత్రం తిరిగి వస్తుంది అని చెప్పే కార్డ్ ఇది. సో మీరేంటంటే హెసిటేట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మీరు అనుకోవచ్చు, ఆ వ్యక్తి అంటే మాకు చాలా ఇష్టం ఉందండి, అందుకే మేమైతే ఏదైనా చేయడానికి సిద్ధం అయ్యాం కాబట్టి ఇలా వాళ్ళ కోసం ఒక రీడింగ్ చూస్తున్నాము అని. నేను మీకు చెప్పేది ఏంటంటే అంత ఇష్టం ఉన్నప్పుడు ఏంటంటే ఛాన్స్ తీసుకోండి అని చెప్తాను. డెఫినెట్‌గా యూనివర్స్ నుంచి అయితే ఒక పాజిటివ్ సైన్ కనిపిస్తుంది ఇక్కడ. మీరేంటంటే ఒకసారి కరెక్ట్‌గా థింక్ చేసి ఒక డెసిషన్ అయితే తీసుకోండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే ఈ రెడ్ జాస్పర్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. సో ఈ వ్యక్తి కోసం మీరేం చేస్తే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. యూనివర్స్ మీకు అసలు ఏం చెప్పాలనుకుంటుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి, అసలు మీరు ఏం చేసినా సరే వాళ్ళు అర్థం చేసుకుంటారా లేదా, ఇలా చూద్దాం అసలు. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తి ఎవరో తెలీదు కానీ మీ లైఫ్‌లోకి చాలా చాలా ప్రాబ్లమ్స్ తీసుకొచ్చారని చెప్పొచ్చండి. ఒక మాటలో చెప్పాలి అంటే మీ లైఫ్ అప్‌సైడ్ డౌన్ అయిపోయింది ఈ వ్యక్తి వల్ల. మొత్తానికే తారుమారు అయిపోయింది. అస్సలు మీరు ఊహించలేదు ఇంత దూరం వెళ్తుంది అని చెప్పి. వీళ్ళు మీకు ఎవరైనా అవ్వొచ్చండి. వీళ్ళతో మీకు ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండొచ్చు. కానీ మీరేం చేశారు ఈ రిలేషన్‌షిప్‌లో, వాళ్ళేం చేశారు అనేది పక్కన పెడితే ఇద్దరి మధ్యలో కూడాను ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక సెపరేషన్ ఫేజ్ వచ్చేసింది అని చెప్పొచ్చండి. లైక్ ఏంటంటే ఈ వ్యక్తి కానీ మీకు లవర్ అయినా, వైఫ్ ఆర్ హస్బెండ్ అయినా సరే కొంచెం సెపరేషన్ ఫేజ్‌లో ఉన్నారు. ఈవెన్ వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, ఎవరైనా బాగా తెలిసిన వాళ్ళైనా సరే స్టిల్
వాళ్ళకేంటంటే మీరంటే గుడ్ ఇంప్రెషన్ లేదు అని చెప్పొచ్చండి. కంప్లీట్‌గా మీ మీద వాళ్ళేంటంటే ఒక హేట్రెడ్‌తో ఉన్నారు ఆర్ నెగెటివ్‌గా వాళ్ళేంటంటే మీకోసం థింక్ చేస్తున్నారు అని చెప్పొచ్చండి. ఈ కార్డ్ ఒక్కటి చూస్తే నాకు అర్థమవుతుంది. ఆల్రెడీ పాస్ట్‌లోనే మీ ఇద్దరి మధ్యన చాలా డిఫరెన్సెస్ వచ్చాయి. అండ్ ఇద్దరు కూడా ఎలా అంటే సఫర్ అవుతున్నారు అని చెప్పొచ్చండి. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఆ వ్యక్తి అసలు ఫస్ట్ థింగ్ మీరు చెప్పేది వినడానికి సిద్ధంగా లేరని చెప్పొచ్చు. మీకు కూడా ఎలా అనిపిస్తుందంటే ఆ వ్యక్తి బాగా స్టబ్బర్న్. వాళ్ళేంటంటే ఎవరి మాట వినరు. వాళ్ళ ఓన్ డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు. ఇదేంటంటే ఇద్దరు పర్సన్స్ అయినప్పుడు ఇద్దరు డెసిషన్స్ కూడా ఇంపార్టెంట్. కానీ ఈ వ్యక్తి ఏంటంటే మీ మాట వినరు అనే ఫీలింగ్ అండి. అండ్ వాళ్ళది కూడా సేమ్ ఒపీనియన్. లైక్ ఏంటంటే వాళ్ళేంటంటే మీ విషయంలో ఒక ఇంప్రెషన్‌కి వచ్చారండి. ఆ ఇంప్రెషన్ ఏంటంటే చేంజ్ చేసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మిమ్మల్ని ఇప్పుడు ఒక నెగెటివ్ వేలో చూస్తున్నారంటే వాళ్ళు అలానే చూడాలి అని అనుకుంటున్నారు. అంతేకాని అక్కడ మీరు వాళ్ళ కోసం చేసింది కానీ, లేకపోతే మీరు ఎలా వాళ్ళని చూసారు అనేది కానీ వాళ్ళేంటంటే అర్థం చేసుకోలేకపోతున్నారని చెప్పొచ్చండి. అలా అని చెప్పి ఇక్కడ ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళేంటంటే వీళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేసినా వాళ్ళ మాట కూడా ఈ వ్యక్తులు వినట్లేదు. ఎందుకో కానీ వాళ్ళు ఏదైతే కరెక్ట్ అని అనుకుంటున్నారో దానికే వాళ్ళు స్టిక్ అవ్వాలి అని అనుకుంటున్నారు. అంటే వీళ్ళ ఫీలింగ్ ఒకటేనండి. ఈ వ్యక్తులు సెల్ఫ్ రైటియస్ అనే టైప్ అనమాట. ఎప్పుడూ తప్పు చేయరు. కరెక్ట్‌గా ఉంటారు అనే మైండ్ సెట్ వీళ్ళది. సో, ఈ వ్యక్తులు ఇప్పుడేంటంటే మీరు ఏదైనా వీళ్ళ పరంగా చేసినా సరే ఊహించిందేదో జరుగుతదనమాట. అంటే ఎలా ఉంటుంది అంటే సపోజ్ ఈ వ్యక్తితో మీరు రీయూనియన్ కోరుకున్నారనుకోండి. లేకపోతే ఈ వ్యక్తి మీ దగ్గరికి రావాలి అంటే అట్‌లీస్ట్ ఇద్దరు ఫ్రెండ్స్‌లా అయినా ఉండాలి. లేకపోతే ఒకళ్ళతోనొకళ్ళు అన్నీ షేర్ చేసుకున్నట్టు ఉంటే సరిపోతుంది అని మీరు అలా ఎక్స్‌పెక్ట్ చేసినా సరే ఆ వ్యక్తులేంటంటే మీరు ఊహించిందేదో చేసే టైప్‌లా ఉన్నారనమాట. వాళ్ళ ఆలోచనలు అలా ఉన్నాయండి. మెయిన్ ఇద్దరి మధ్యలో కూడా చాలా డిస్టెన్స్ అయితే నాకు కనిపిస్తుందిక్కడ. ఇంకొకటేంటంటే ఈ వ్యక్తి ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోయారండి. అంటే వాళ్ళు మీకు ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వలేదు. బట్ వాళ్ళు ఏ థాట్స్ అయితే లేకపోతే ఏ ఇంప్రెషన్ అయితే మీ మీద తెచ్చుకున్నారో ఆ పర్టిక్యులర్ థాట్స్‌కి ఏంటంటే వాళ్ళు బాగా అటాచ్ అయిపోయారనమాట. వాళ్ళ నుంచి ఏంటంటే ఆ థాట్స్ అనేవి బయటికి పోవట్లే. వీళ్ళేంటంటే ప్రాక్టికల్‌గా థింక్ చేయాలి, లేకపోతే మీకు ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి ఇలాంటివేం లేవు. జస్ట్ మీ విషయంలో కొన్ని వాళ్ళు చూసారు, లేకపోతే వాళ్ళు కొంత బిలీవ్ చేస్తున్నారు. అదే నిజం అనే మైండ్ సెట్‌లో ఉన్నారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళు ఆలోచించాలి అనుకోవట్లేదు. అండ్ ఎవరైనా చెప్తున్నా సరే వాళ్ళకది అర్థం అవ్వట్లేదు అని చెప్పొచ్చండి. ఇలాంటి వ్యక్తిని మీరు ప్లీజ్ చేయడం అంటే అది చాలా చాలా కష్టం అని చెప్తాను. అట్‌లీస్ట్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌కి. ఎందుకంటే ఇది వీళ్ళ కరెంట్ ఎనర్జీస్ కాబట్టి ఆ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే చాలా నెగెటివ్‌గా ఉన్నాయండి. ఈవెన్ మీరు ఏదైనా వీళ్ళ పరంగా సిన్సియర్‌గా ప్రయత్నం చేసినా అంటే లైక్ చెప్పాలి, వీళ్ళకి అర్థమయ్యేలా చేద్దాం, లేకపోతే ఏమైనా ప్రూఫ్స్ చూపిద్దాం, లేకపోతే ఇంకేదైనా చేద్దాం. ఇలా మీరేంటంటే ప్రయత్నాలు చేసినా సరే ఈ వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని నమ్మడానికి సిద్ధంగా లేరు. ఫస్ట్ థింగ్ మరి కొంచెం మిస్‌అండర్‌స్టాండింగ్స్ పెరగొచ్చు. లేకపోతే కొంత మిస్‌కమ్యూనికేషన్ కూడా జరగొచ్చు. ఈ వ్యక్తికి ఎందుకు మీరంటే అంత బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చింది? అసలిక్కడ ఏం జరిగింది? ఎక్కడ దీన్ని క్లియర్ చేయాల్సి ఉంటుంది? ఇలా మీరేంటంటే కొంత తెలుసుకోవాలండి. ఇక్కడ క్లియర్‌గా ఈ వ్యక్తి నీడ్స్ ఏంటి? వాళ్ళసలు మీ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? లేకపోతే ఏం ఎక్స్‌పెక్ట్ చేశారు పాస్ట్‌లో? అది మీరు ఎంతవరకు ఇచ్చారు? లేకపోతే ఇవ్వలేకపోయారా? వాటికి రీజన్స్ ఏంటి అని చెప్పి ఇలా ప్రతిదీ కూడా మీరు తెలుసుకోవాలండి. మెయిన్ ఈ సిట్యుయేషన్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీరు పాస్ట్‌లోకి వెళ్ళాల్సి ఉంటుంది. పాస్ట్‌లో ప్రతిదీ కూడా అంటే ఈ వ్యక్తికి మీకు జరిగింది అసలేంటి? ఇక్కడ ఎవరు ఏం చేశారు? అది ఏమైనా మీరు సార్ట్ ఔట్ ఇప్పుడు చేయగలరా? మీకు ఛాన్సెస్ ఉన్నాయా? ఇలా కొంత అనాలిసిస్ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే సింపుల్‌గా ఈ వ్యక్తి మీకు ఒప్పుకుంటే చాలు, లేకపోతే వీళ్ళు మీతో ఉంటే చాలు, లేకపోతే వీళ్ళు ప్లీజ్ చేసి మీకు అంటే కోరుకుంది ఇస్తే చాలు అనే మైండ్ సెట్‌లో మీరున్నా సరే, ఈ వ్యక్తి ఏంటంటే మీరు మాట్లాడగానే వాళ్ళకేంటంటే ఒక రాంగ్ వేలో వాళ్ళకి వాళ్ళే అర్థం చేసుకుంటారనమాట. అంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఎమోషన్స్ అండి. చాలా ఎమోషనల్‌గా వాళ్ళేంటంటే మీరు ఎప్పుడైతే అన్నీ మాట్లాడతారో మూడ్ స్వింగ్స్ వస్తుంటాయి వాళ్ళకి. వాళ్ళేంటంటే మీరు మాట్లాడుతుంటేనే తీసుకోలేని పరిస్థితి అనమాట. వాళ్ళకది నచ్చదు. ఎందుకో కానీ మీ మీద అంత నెగెటివ్ ఇంప్రెషన్ అనేది వీళ్ళకి క్రియేట్ అయ్యింది. దానికి రీజన్ ఎవరైనా అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఎందుకంటే ఇక్కడ తప్పనేది ఏంటంటే ఎప్పుడూ ఒక సైడే జరగదు. డెఫినెట్‌గా రెండవ వైపు కూడా ఉంటుంది. అదేంటంటే కొంతమంది రియలైజ్ అవుతారు. కొంతమంది రియలైజ్ అవ్వరండి. ఎవరైతే రియలైజ్ అయ్యి అగ్రీ అవుతారో దాని పరంగా వాళ్ళు వర్క్ చేస్తారో
థింగ్స్ బెటర్ అవుతాయి. బట్ ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, ఇంకా మీరు చేసింది ఏంటి అనేది మీరు తెలుసుకోలేకపోతున్నట్టుగా నాకనిపిస్తుంది. ఈవెన్ తెలిసినా సరే మేబీ మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారేమో. కంప్లీట్‌గా మీరు ఇన్నోసెంట్ అని మాత్రం నాకు అనిపించట్లేదండి ఎక్కడా కూడా. ఎక్కడో కానీ మీ సైడ్ నుంచి చిన్న మిస్టేక్ కూడా జరిగి ఉండడానికి అవకాశం ఉంది. లేకపోతే ఈ వ్యక్తి ఎందుకంటే మీరు మాట్లాడగానే అంత వాళ్ళు వెంటనే మిస్‌అండర్‌స్టాండ్ చేసుకొని అంత ఎమోషనల్ అయిపోవాల్సినంత ఏం లేదు. ఇక్కడ వీళ్ళ ఎమోషన్స్ అయితే చాలా హైగా ఉంటాయి. ఇక్కడ కూడా నేను చెప్పాను కదా! వాళ్ళు మీ మీద మైండ్‌లో ఎలాంటి థాట్స్ అయితే క్రియేట్ చేసుకున్నారో దానికి బాగా ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోయారండి. ఇంకా అదే కరెక్ట్ అనే ఆ మైండ్ సెట్‌లో ఉన్నారు. సో, ఇదెలా ఉంటుంది అంటే మీకంత ఈజీగా తేలేది కాదు అని చెప్పొచ్చు. కొంత మీరేం చేయాలి అంటే ఇదొక ఛాలెంజ్ అని అనుకోవద్దండి ఫస్ట్ థింగ్. ఏదైనా సరే లైఫ్‌లో ఛాలెంజెస్ ఉంటాయండి. ఎవరైనా సరే వ్యక్తుల వల్ల సఫర్ అవుతారు. కొన్నిసార్లు అదేంటంటే ఇంట్లో వాళ్ళవుతారు. కొన్నిసార్లు బయటవుతారు. కాకపోతే బయట వాళ్ళు ఎప్పుడైనా కొన్ని మాటలన్నప్పుడు ఏంటంటే మనం పట్టించుకోం. చూసి చూడనట్టు ఊరుకుంటాం. కానీ ఇంట్లో వాళ్ళు బాగా మనకి కావాల్సిన వాళ్ళు కొన్ని మాటలన్నప్పుడు ఏంటంటే కష్టంగా ఉంటుందనమాట. తీసుకోలేకపోతుంటాం. కానీ వాళ్ళనే మాటల్లోని ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది అనే దాని ప్రకారమే మీరేంటంటే రియాక్ట్ అవ్వాల్సుంటుందండి. మీలో కొంతమంది ఏం చేస్తారు అంటే ఆహ్, మీకు కొన్ని మాటలన్నప్పుడు తీసుకోలేకపోతుంటారు. దానివల్ల కూడా కొన్నిసార్లు ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు. కానీ అందులోని నిజం ఉందా లేదా అనేది మీరు తెలుసుకొని దాని ప్రకారం మాట్లాడాల్సుంటుందండి. బట్ ఏదైనా ఈ వ్యక్తి పరంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో నేను మీకు చెప్పేదేంటంటే వీళ్ళని మీరెక్కువ ఇబ్బంది పెట్టకపోతే మంచిది. లైక్ ఏంటంటే, కొన్ని రోజులు వీళ్ళనేంటంటే దూరం పెట్టడానికి చూడండి. అంటే ఎక్కువ మాట్లాడడం కానీ, లేకపోతే ఎక్కువ వాళ్ళనేంటంటే మీరది కాదు అని చెప్పుకునే ప్రయత్నం చేయడం కానీ అలాంటివి చేయొద్దండి. ఎందుకంటే, మీరు ఎప్పుడైతే అలాంటి ప్రయత్నాలు చేస్తారో, ఇది మరి కొంచెం పెద్దదవ్వడానికి అవకాశం ఉందండి. ఎందుకో కానీ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో మీకోసం మీరు ఫోకస్ పెట్టుకోండి. అండ్ మీ లైఫ్ మీకు ఇంపార్టెంట్ అండి. మీ లైఫ్ స్టైల్ కూడా కొంత మార్చుకోవాల్సుంటుంది. వీళ్ళు మిమ్మల్ని ఏ వ్యక్తి అని అనుకుంటున్నారో, మీరు వీళ్ళ దగ్గర ఎలా అయితే ప్రవర్తించారో అది మీరు కాదు. మీరు వేరే వ్యక్తి ఆర్ అట్‌లీస్ట్ ఇప్పుడు మీరు మారారు. మీ లైఫ్‌లోనేంటంటే మీకు వేరే ప్రయారిటీస్ ఉన్నాయి. లేకపోతే మీరేంటంటే అలా వాళ్ళని హోల్డ్ చేసి, వాళ్ళు లేకపోతే ఉండలేని రకం కాదు అని చెప్పి మీకు మీరు ప్రూవ్ చేసుకోవాల్సుంటుందండి. అంటే వీళ్ళ దగ్గర మీరు ఇప్పుడు ఏం మాట్లాడినా సరే అది ప్లీజింగ్‌గా మాట్లాడినా, లేకపోతే డామినేటింగ్‌గా మాట్లాడినా 2 కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేని పరిస్థితనమాట. అలాంటప్పుడు మీరు చేయాల్సిందేంటి అంటే మిమ్మల్ని మీరేంటంటే ఒక కొత్త వేలో చూపించుకోవాల్సుంటుంది. మీరు ఆ వ్యక్తి కాదు. మీరొక కొత్త వ్యక్తి అన్నట్టుగా వాళ్ళకి అంటే అర్థమయ్యేలా చేయాల్సిన పరిస్థితయితే ఇక్కడ కనిపిస్తుందండి. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, చెప్పాను కదండీ! మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలండి. మీరేంటంటే ఇండివిడ్యువల్ పర్సన్‌లా ఉండాల్సుంటుంది. ఈ వ్యక్తి మీద ఎక్కువ డిపెండ్ అయిపోయి వాళ్ళేదో మిమ్మల్ని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుంటేనే మీకేదో లైఫ్ ఉన్నట్టుగా బిహేవ్ చేయడం కాకుండా మీరేంటంటే ఇండివిడ్యువల్ పర్సన్‌లా ఉండాలి. అలా అని చెప్పి ఎక్కువ సెల్ఫిష్‌గా కూడా ఉండొద్దులెండి. జస్ట్ నార్మల్‌గా ఉండండి. అంటే మీరు అనుకోవచ్చు మీరేంటండి ఇలా మాట్లాడుతున్నారు, అలా మాట్లాడుతున్నారు అని. ఇక్కడ నేను మీకు క్లియర్‌గా చెప్పేది ఒకటేనండి. అదేంటంటే మీ గురించి మీరు స్టాండ్ తీసుకోండి. స్టాండ్ ఇన్ ద సెన్స్ మీరేంటంటే ఈ వ్యక్తితో ఫైట్ చేయడం, డిఫెండ్ చేయడం కాదండి. మీ లైఫ్ స్టైల్‌ని మీరు చేంజ్ చేసుకోవాలిప్పుడు. అంటే ఎలా అంటే ఒక ఇండివిడ్యువల్ పర్సన్‌లా ఉండాలి. వీళ్ళ మీద మీరు బాగా డిపెండ్ అయిపోయి వీళ్ళ కోసం మీరు వెయిట్ చేస్తున్నట్టు కాకుండా మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకుంటూ వెళ్ళాల్సుంటుంది. వీళ్ళకి మీరేంటంటే ఒక కొత్త వ్యక్తిలా కనిపించాల్సిన అవసరం ఇక్కడ నాకు కనిపిస్తుందండి. మీరేం చేస్తున్నారు అంటే ఎక్కువ ఇన్‌సెక్యూరిటీస్ పెంచుకుంటున్నారు. ఈ వ్యక్తి మీకు దూరం అయిపోతారేమో, ఇంక థింగ్స్ వర్కౌట్ అవ్వేమో, ఇంక ఇది ఇలానే ఉంటుందేమో అని చెప్పి. దీనివల్ల ఏంటంటే ఆ వ్యక్తులు ఒకవేళ ఎవరితో అయినా మాట్లాడినా, ఎవరికైనా దగ్గరవుతున్నా సరే మీకు జెలస్ ఫీలింగ్ రావడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయండి. అండ్ గ్రిడీనెస్ కూడా పెరిగిపోతుంది. అంటే ఈ వ్యక్తి మీకే కావాలి, ఎలా అయినా మీతో వీళ్ళు ఉండాలి అని చెప్పి. సో, అలాంటివి పెంచుకోకుండా ఈ వ్యక్తి మీతో ఉండాలి అనుకోవడం బాగుంది. కాకపోతే దానికి సరిపోయినట్టుగా మీరు మారాల్సుంటుంది. ఇక్కడ ఏంటంటే క్లియర్‌గా మీలో చాలా మార్పులు అవసరం అండి. ఇప్పుడు మీలో కొంతమంది ఉంటారు. వాళ్ళు కంప్లీట్‌గా డిపెండ్ అయిపోయి ఉంటారండి. అలా డిపెండ్ అయ్యి కాకుండా ఇండివిడ్యువల్‌గా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే మీరు కూడా వాళ్ళకి కొత్తగా కనిపిస్తుంటారో వాళ్ళేం చేస్తారు అంటే వెంటనే మీకు ఆ పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వకపోయినా సరే మీకోసం థింక్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఫోకస్‌ని ఏంటంటే మీ వైపు షిఫ్ట్ చేస్తారు. అది మీకు ఎలా అయినా సరే బెనిఫిట్ అవుతుంది అని చెప్పొచ్చండి. అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ చెప్తున్నాను కదా! ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో
వీళ్ళ మీద మీరు ఏ నెగెటివ్ ఇంప్రెషన్‌తో అయితే ఉన్నారో ముందు అది డ్రాప్ చేయాలండి. వాళ్ళని ఏంటంటే ఈ రోజైనా పాజిటివ్‌గా చూడడానికి ట్రై చేయండి. ఐ మీన్ ఈ రోజు నుంచి కూడా వీళ్ళని మీరేంటంటే ఒక కొత్త వ్యక్తిలా చూడండి. వాళ్ళలో ఉన్న నెగటివిటీనే చూస్తే ఏమవుతుందంటే వీళ్ళ పరంగా మీరేం చేయాలి అనేది మీకు అర్థం అవ్వదు. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఏ రోజైతే ఈ వ్యక్తి వైపు పాజిటివ్‌గా టర్న్ అవుతారో మీకోసం కూడా మీరు ఆలోచించుకొని మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకుంటూ ఉంటారో ఈ వ్యక్తికి ఏంటంటే మీరు అట్రాక్ట్ చేసుకోగలుగుతుంటారండి. ఇదొక కర్మ కార్డ్. సో, ఆ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో డెఫినిట్‌గా మీరు ఒకవేళ పాజిటివ్‌గా వీళ్ళ వైపు కొంత మీ లైఫ్‌ని బెటర్ చేసుకుంటూ కానీ కనిపిస్తే వాళ్ళు కూడా ఏంటంటే మీ దగ్గర అలా బెటర్ అవ్వడానికే ట్రై చేస్తుంటారనమాట. ఎందుకంటే ఇది ఇద్దరు వ్యక్తుల మిర్రర్ సిట్యుయేషన్ అనమాట. లైక్ ఏంటంటే ఒకవేళ ఈ వ్యక్తిని మీరు హేట్ చేస్తే వీళ్ళు కూడా మిమ్మల్ని హేట్ చేస్తారు. ఒకవేళ ఈ వ్యక్తిని మీరు ఇష్టపడితే వాళ్ళు కూడా మిమ్మల్ని ఇష్టపడుతుంటారు. అంటే ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మీరు ఏది చేస్తే అదే జరుగుతుంటదండి. సో, అలా ఈ వ్యక్తిని ఏంటంటే మీరు దగ్గర చేసుకోవాలి. మళ్ళీ వీళ్ళ లైఫ్‌లో మీరు ఉండాలి అంటే మీలో మీరు కొన్ని మార్పులు చేసుకోవాలి. మీ లైఫ్ స్టైల్ అనేది మార్చుకోవాల్సి ఉంటుంది. మీ అప్రోచ్ అనేది మార్చుకోవాల్సి ఉంటుంది. ఒక కోడిపెండెన్సీలా కాకుండా ఇండిపెండెంట్‌గా కొన్ని డెసిషన్స్ తీసుకొని, స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే నాకిక్కడ కనిపిస్తుందండి. మీరు ఏ రోజైతే ఇలా చేస్తారో, ఈ కార్డ్స్‌లోని ఉన్న నెగెటివ్ ఎనర్జీ అనేది పాజిటివ్ ఎనర్జీగా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది అని చెప్పొచ్చు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ లాపిస్ లజూలీ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తి కోసం మీరేం చేస్తే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. అసలేమైనా చేస్తే అర్థం చేసుకుంటారా? లేకపోతే చేసుకోరా? ఇంకా వాళ్ళలో ఆ నెగటివిటీ అలానే ఉంటుందా? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తులు మీ విషయంలో ఒకటే ఫీల్ అయ్యారండి. అంటే మీరు ఆనెస్ట్ పర్సన్ అనే అనుకున్నారు. అంటే పెద్ద ఫేక్ పర్సను లేకపోతే వేరే ఇంటెన్షన్స్ ఉన్నాయని వాళ్ళు ఫీల్ అవ్వలేదు కానీ, ఈ వ్యక్తులు ఎలా ఫీల్ అయ్యారు అంటే మీ విషయంలోని మీరు ఏది చెప్తే అదే వాళ్ళు వినాలి. లేకపోతే ఇంక మీరు ఒప్పుకోరు. అంటే వాళ్ళకి మీరు ఛాన్స్ ఇవ్వరు అనే ఫీలింగ్ అండి. వాళ్ళని ఎందుకో కానీ మీరు డామినేట్ చేస్తున్నారు. లేకపోతే వాళ్ళ మీద కంట్రోల్ తెచ్చుకోవడానికి చూస్తున్నారు అని చెప్పి ఈ వ్యక్తులు ఏంటంటే చాలా స్ట్రాంగ్‌గా ఫీల్ అవ్వడం జరిగింది అని చెప్పొచ్చండి. పాస్ట్‌లోని వీళ్ళు ఏంటంటే ఆహ్, మీరు చెప్పిన మాట వాళ్ళు వినాలే కానీ, వాళ్ళు చెప్పింది మీరు వినడం కానీ, వాళ్ళు చెప్పింది మీరు ఇంప్లిమెంట్ చేయడం కానీ, అలాంటివి చేయలేదు అనే ఫీలింగ్ అండి. వాళ్ళకెందుకో కానీ మీ మీద ఇలా స్లోగా ఒక నెగెటివ్ ఇంప్రెషన్ అనేది స్టార్ట్ అయిందని చెప్పొచ్చండి. ఈవెన్ అంటే ఇద్దరూ హ్యాపీగా ఉన్న మూమెంట్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే వాటికంటే కూడా ఇలా కంట్రోలింగే ఎక్కువైపోయిందనే ఫీలింగ్ వీళ్ళకి చాలా ఎక్కువగా ఉందండి. ఎందుకో కానీ మీతో వాళ్ళు స్పెండ్ చేసిన ఆ టైం కానీ లేకపోతే మీ ఇద్దరు షేర్ చేసుకున్న ఆ స్పెషల్ మూమెంట్స్ కానీ అవన్నీ వాళ్ళకేంటంటే పెద్ద గుర్తులేవు. ఎంతసేపు ఇద్దరు ఆర్గ్యుమెంట్ చేసుకుంది, లేకపోతే మీరు వాళ్ళని ఎలా కంట్రోల్ చేయడానికి చూసారు అన్నది అవి మాత్రమే గుర్తున్నాయి అని చెప్పొచ్చు. సో, దీనివల్ల ఏంటంటే వాళ్ళు పెద్ద హ్యాపీగా లేరండి మీ విషయంలో. సో, ఇప్పుడు మీరేంటంటే వీళ్ళ పరంగా కొంత ఎఫర్ట్స్ పెట్టాల్సుంటుంది. లైక్ ఏంటంటే మీరది కాదు, మీ సైడ్ నుంచి మీరు అన్నిటికీ సిద్ధమే అన్నట్టుగా మీరేంటంటే ఎఫర్ట్స్ పెట్టాల్సుంటుందండి. మేబీ ఇప్పటికీ మీరు పెడుతున్నారు. మీరు చెప్పాల్సిన మాటలన్నీ చెప్తున్నారు. మీ సైడ్ నుంచి ఆ అష్యూరెన్స్ అనేది దొరుకుతుంది. చాలా వరకు అంటే మీ ప్రయత్నాలు మీరైతే స్టార్ట్ చేశారు. ఇప్పుడు నేనేంటంటే కొత్తగా మీకు చెప్పేదేం లేదు. బట్ డెఫినెట్‌గా చాలా రోజుల నుంచయితే మీరు అన్నీ చేస్తున్నారు వీళ్ళ కోసం. అయినా సరే వాళ్ళ నుంచి మీకు ఆ పాజిటివ్ రెస్పాన్స్ రావట్లేదు అంటే దానికి రీజన్ ఒకటేనండి. ఈ వ్యక్తులు ఎలా ఫీల్ అవుతున్నారంటే మీరు చెప్పేదొకటి, చేసేదొకటి అనే ఫీలింగ్‌లో ఉన్నారంటే ఇప్పుడు వాళ్ళని మీరు ఒప్పించడం కోసం నైస్‌గా అన్ని మాటలు చెప్తున్నారు. అంటే మీ బెనిఫిట్ కోసం మీరు అన్నీ చెప్పుకుంటున్నారు. బట్ వన్స్ మళ్ళీ వాళ్ళు యాక్సెప్ట్ చేసి మీ దగ్గరకొచ్చి మళ్ళీ మీతో ఉండి మళ్ళీ అంటే కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ ఆ రియాలిటీని బయటికి తెస్తారు. లేకపోతే మీ ట్రూ ఫేస్ ఏంటనేది చూపిస్తారు అని చెప్పి వాళ్ళు కొంత ఎక్కడో కానీ హెసిటేట్ చేస్తున్నారు అని చెప్పొచ్చండి. మెయిన్ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళకొకటే ఫీలింగ్ అండి. మీరు చెప్పే మాటలకి, చేసే పనులకి సంబంధం ఉండదు. ఈరోజు ఇప్పుడు బానే ఇలా చెప్తారు కానీ తర్వాత మళ్ళీ
సేమ్ అదే జరుగుతుంది. అలాంటి మైండ్ సెట్‌లో ఉన్నారండి. అంటే వీళ్ళకేంటంటే మీ నుంచి ఆ ప్రామిస్ అనేది ఫుల్‌ఫిల్ అవ్వదు అనే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ అయితే ఉందండి. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే, ఆ వ్యక్తులకి వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ లేదు. లైక్ ఏంటంటే మిమ్మల్ని హ్యాండిల్ చేయగలరు, మిమ్మల్ని కంట్రోల్ చేయగలరు, లేకపోతే ఈ రిలేషన్‌షిప్‌ని బ్యాలెన్స్ చేయగలరు. ఇలాంటివేం లేదండి. అంటే వాళ్ళ ఇన్నర్ స్ట్రెంగ్త్‌ని వాళ్ళు ట్రస్ట్ చేయట్లేదు అని చెప్పొచ్చండి. ఇప్పుడు ఒక మనిషి ఏంటంటే, వాళ్ళ ఇన్నర్ స్ట్రెంగ్త్‌ని వాళ్ళు ట్రస్ట్ చేసినప్పుడు ఎలాంటి వాళ్ళనైనా హ్యాండిల్ చేయగలుగుతారు. అది ఎంత పెద్ద సిట్యుయేషన్ అయినా సరే వాళ్ళు హ్యాండిల్ చేయలేనిదంటూ ఏముండదు. కాకపోతే ఒక మనిషికి ఎప్పుడైతే ఆ కాన్ఫిడెన్స్ ఉండదో, తనలోని ఉన్నదాన్ని తను గుర్తించడో డెఫినిట్‌గా తనేంటంటే ఎదుటి వ్యక్తుల్లో మాటలు కానీ, వాళ్ళ ప్రవర్తనని కానీ అంత ఈజీగా నమ్మరండి. దానికి రీజన్ అయితే ఇదే. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఉందండి. ఈ వ్యక్తి ఏంటంటే ఎవరైతే వీళ్ళున్నారో, వీళ్ళు మాత్రం మీకొక ఛాన్స్ ఇవ్వాలి అనైతే అనుకోవట్లేదండి. ఎందుకంటే మీకొక ఛాన్స్ ఇస్తే మళ్ళీ వాళ్ళు సఫర్ అవుతారు. లేకపోతే మళ్ళీ వాళ్ళేంటంటే చాలా ట్రబుల్స్ ఫేస్ చేస్తారు అనే ఆ ఫీలింగ్‌లో ఉన్నారు. ఇక్కడ ఈ కార్డ్ చూసిన తర్వాత నాకు అర్థమైందేంటంటే, కొంచెం మీకు ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళకి సిమిలర్ కార్డ్స్ వచ్చాయండి. ఆహ్, కొంత చూసుకున్నట్టయితే. సో, నాకేమనిపిస్తుందంటే, డెఫినిట్‌గా ఈ వ్యక్తిపరంగా మీరిప్పుడు ఏ ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారో అవి కంటిన్యూ చేయండి. అస్సలు ఆపొద్దు. ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను. మీరు ఎప్పుడైతే ఇలా విసుక్కోకుండా వాళ్ళ పరంగా ఎఫర్ట్స్ పెడతారో, వాళ్ళు కూడా స్లోగా థింక్ చేయడం స్టార్ట్ చేస్తారండి. మీరు వాళ్ళ కోసం చేస్తుంది వాళ్ళు నోటీస్ చేయడం స్టార్ట్ చేస్తారని చెప్పొచ్చు. ఈ వ్యక్తులేంటంటే డెఫినెట్‌గా వాళ్ళ కోసమే వాళ్ళు ఆలోచించుకుంటారు. వాళ్ళే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ. కానీ మరీ అంత సెల్ఫిష్ పర్సన్స్ కాదండి. అంటే ఒక వ్యక్తిని హర్ట్ చేసి, వాళ్ళ లైఫ్‌ని ట్రబుల్‌లో పెట్టేసి, లేకపోతే వాళ్ళు సఫర్ అవుతుంటే వీళ్ళు ఎంజాయ్ చేసే టైప్ అయితే కాదు. డెఫినెట్‌గా వాళ్ళ హార్ట్ అనేది మెల్ట్ అవుతుంది. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే, ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఈరోజు మీరు వీళ్ళ కోసం చేస్తున్నవి, లేకపోతే వాళ్ళ కోసం స్పెషల్‌గా పెడుతున్న ఎఫర్ట్స్ కానీ వేస్ట్ అవ్వండి. ఖచ్చితంగా అది ఏదో ఒక వేలోనే ఏంటంటే మీకు రిటర్న్ అయితే వస్తాయి అని చెప్పొచ్చు. ఈ వ్యక్తి కూడా మీకు ఆ ఫేవర్‌నయితే చేస్తారు. చాలా పాజిటివ్ కార్డ్ అండి అదైతే. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే చెప్పాను కదా! ఆ వ్యక్తులు ఏంటంటే సెల్ఫిషే కానీ మరీ మిమ్మల్ని హర్ట్ చేసేంత సెల్ఫిష్ కాదండి. కొంచెం వాళ్ళ భయాలు వాళ్ళకున్నాయి. వాళ్ళ డౌట్స్ వాళ్ళకున్నాయి. వాటినేంటంటే వాళ్ళు ఎలా క్లియర్ చేసుకోవాలి? ఏం చేస్తే బాగుంటుంది అనే క్లారిటీ లేక ఇబ్బంది పడుతున్నారు. ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారని కూడా చెప్పొచ్చు. బట్ సూన్ ఆర్ లేటర్ ఏంటంటే మీ వైపు టర్న్ అవుతారు. మీకోసం కొంచెం కొంచెంగా థింక్ చేయడం స్టార్ట్ చేస్తారు. కార్డ్స్‌లో అయితే చాలా పాజిటివిటీ కనిపిస్తుందండి. మీరు ఏ ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారో అవి మాత్రం మానేయొద్దు. అలా పెడుతూనే ఉండండి. మీరు చేయాల్సిన ప్రయత్నాలు మాత్రం ఎందుకంటే థింగ్స్ వర్కౌట్ అవుతాయి అన్నట్టుగా యూనివర్స్ అయితే ఒక క్లియర్ సైన్ ఇస్తుంది. సో మీరేంటంటే ఇలాంటి ఒక పరిస్థితి ఉన్నప్పుడు యుటిలైజ్ చేసుకోండి. అలానే ఇంకొకటి కూడానండి, మీరు వాళ్ళకి ఏదైనా ఒక మాట చెప్తున్నారు అంటే, అది మీ వల్ల అయితేనే చెప్పండి. మీ వల్ల అవ్వకపోతే అలాంటివి చెప్పొద్దండి. ఎందుకంటే, మీరు అనుకోవచ్చు ఆ టైంకి వాళ్ళని మేము ప్లీజ్ చేయాలి, వాళ్ళు మాతో ఉంటే సరిపోతుంది అని అలాంటి ఫీలింగ్ ఉండొచ్చు. కానీ మీరేంటంటే, రియాలిటీలో కొన్ని చేయలేనప్పుడు చెప్పకూడదండి. ఎందుకంటే, అలా మీరు చెప్పారు అంటే అది మిస్‌లీడింగ్. ఒకవేళ మీరు రేపనే రోజు అది చెయ్యకపోతే, మళ్ళీ మీ ఇద్దరి మధ్యలో కూడా డిస్టెన్స్ వస్తుందండి. సో, మీరు ఏదైతే చేయగలరో మీకేదైతే అవకాశం ఉందో అది మాత్రమే వాళ్ళకి చెప్పండి. అది కాకుండా మీరు ఇంకేవేవో చెప్తుంటే ఏమవుతుందంటే, ఈ రిలేషన్‌షిప్ అనేది కాంప్లికేట్ అయిపోతుందండి. వాళ్ళు ఎలా థింక్ చేస్తారు అంటే, మీరు ఇలానే అన్నీ చెప్తుంటారు. బట్ రియాలిటీ ఏం చేయరు అనే ఆ ఫీలింగ్ తెచ్చుకుంటారు. దానివల్ల ఏంటంటే, మీరు ఇలా ప్రతిసారి కూడా సఫర్ అవ్వాల్సిన పరిస్థితే వస్తుంది. సో, ఈ రోజు నుంచైనా సరే సిన్సియర్‌గా ట్రై చేయండి. అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మీ మనసులో ఉన్న మాటలు చెప్పుకోండి. అది కొంత వాళ్ళు అర్థం చేసుకున్నా, చేసుకోకపోయినా కనీసం మీరు హానెస్ట్‌గా ఉంటున్నారు అని చెప్పి వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. నేను మీకు మళ్ళీ చెప్తున్నానండి. ఈ వ్యక్తితోని ఎందుకో గాని మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. లైక్ ఏంటంటే ఆల్రెడీ చెప్పాను మీరు ఎఫర్ట్స్ పెడుతున్నారు అని. ఆ ఎఫర్ట్స్ అలా కంటిన్యూ చేయండి. అండ్ ఇంకొకటేంటంటే ముందు మీరు మాత్రం పాస్ట్‌లో ఈ వ్యక్తితో మీకున్న కనెక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఒక పాజిటివ్ వేలోనే చూడండి. వాళ్ళేదో తప్పు చేశారు. వాళ్ళేదో కొన్ని మీకు అన్‌ఫెయిర్ థింగ్స్ చేశారు అని చెప్పి మీరు కూడా వాళ్ళనేంటంటే ఒక నెగెటివ్ వేలో చూడొద్దు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు నెగెటివ్‌గా ఉండి, మీరు నెగెటివ్‌గా ఉంటే ఈ రిలేషన్‌షిప్ అనేది వర్కౌట్ అవ్వదు. మీరు నెగెటివ్ వేలోనే వీళ్ళని అప్రోచ్ అవుతూ, వీళ్ళు పాజిటివ్‌గా చేంజ్ అవ్వాలి, వీళ్ళు కావాలి అనుకుంటే అది జరగదండి.
మీరేంటంటే పాజిటివ్‌గా చేంజ్ అవ్వాలి. వీళ్ళని ఏంటంటే ఒక పాజిటివ్ వేలో చూడాల్సి ఉంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే పాస్ట్‌లో ఈ వ్యక్తి మీతో ఎలా ఉన్నారు? మీ ఇద్దరి మధ్యలో కనెక్షన్ ఎలా ఉంది? అవి గుర్తు చేసుకుంటేనే అంటే ఒక పాజిటివ్ వేలో అప్పుడు మీరేంటంటే ఇప్పుడు కొంత ఎఫర్ట్స్ పెట్టగలుగుతారు. అండ్ ఆ పాజిటివ్ మైండ్ సెట్‌తో వాళ్ళని మీరు ఎలా మీకు దగ్గర చేసుకోవాలి అనేది అర్థం చేసుకోగలుగుతారనమాట. ఇక్కడ నేను మీకు చెప్తున్నాను కదండీ! మీరు వీళ్ళ విషయంలో ఏదైనా చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. ఏదైనా మాట్లాడినప్పుడు కూడా ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని మాట్లాడండి. తొందరపడాల్సిన అవసరం లేదు. అండ్ స్మార్ట్‌గా ఉండాలండి. షార్ప్‌గా కూడా ఉండాలి. వీళ్ళ విషయంలోనే ఏంటంటే మీరు ఏదైనా చేస్తున్నప్పుడు కానీ, వాళ్ళు మీకేదైనా చెప్తున్నప్పుడు కానీ, చేస్తున్నప్పుడు కానీ కరెక్ట్‌గా థింక్ చేయాల్సుంటుందండి. లేకపోతే ఏమవుతుందంటే మీరు ఊహించనివి జరుగుతాయి. చాలా డిసప్పాయింట్‌మెంట్స్ అనేవి ఫేస్ చేస్తారు అని చెప్పొచ్చండి. అలా అని చెప్పి వ్యక్తులు మీకు బ్యాక్ స్టాబ్ చేస్తారని కాదు కానీ, ఆ వ్యక్తులున్న సిట్యుయేషన్‌కి మీరు మాట్లాడే మాటలకి అంటే నెగటివిటీ అనేది ఇంకొంచెం పెరగకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందండి. లేకపోతే ఏమవుతుందంటే, ఆ వ్యక్తులు డిసప్పాయింట్ అవుతారు. మీరు డిసప్పాయింట్ అవుతారు. కొన్ని థింగ్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే, మీరు ఊహించిన విధంగా ఉంటాయి. ఆ తర్వాత ఏంటంటే, మళ్ళీ మీరు అవి సెట్ రైట్ చేద్దాం అనుకున్నా సరే, చేయలేరని చెప్పొచ్చు. సో, అందుకే కొంచెం ఎక్స్‌ట్రా కేర్ తీసుకోండి. ఎక్స్‌ట్రా ఎఫర్ట్స్ పెట్టండి. అండ్ చాలా వరకు ఈ వ్యక్తితోనేంటంటే కాంటాక్ట్‌లోనే ఉండండి. లైక్ ఏంటంటే కమ్యూనికేట్ చేస్తూనే ఉండండి. మీరు సైలెంట్ అయిపోయి పట్టించుకోకపోయినంత మాత్రాన ఇక్కడ మారిపోయేది, వచ్చేదైతే ఏం లేదండి. అది కూడా నేను మీకు చెప్తున్నాను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. అండ్ మీ సిట్యుయేషన్స్ గురించి మీకు ఇంకా క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.